చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అనే ఒక ప్రామిస్ కూడా చేశారు. ఆ లోకేష్ గారు కూడా దళిత గలం అనే ఒక సభ పెట్టినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మీకు ఎట్లయినా మా అధికారంలోకి వస్తాం, మీకు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక మాట కూడా అన్నారు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు సార్. మీలాంటి వారైనా చొరవ తీసుకోవచ్చు కదా, ఒక దళిత కుటుంబం. చొరవ తీసుకున్నారు సార్, తీసుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసినట్టున్నారు లోకేష్ గారిని కలవడానికి. ఆయన బిజీగా ఉండడం వల్ల ఏమో కానీ టైం ఇచ్చినట్లేదు. అందుకని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారు సుబ్బరాజు గారు, ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు, దాట్ల సుబ్బరాజు గారి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని పంపించి ఆ లోకల్ కొంతమందితో కలిసి పంపించి చెప్తే ఆయన అన్ని వివరాలు తీసుకుని నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, నేను ఆయన్ని కలిసి వివరించి దాని మీద ఏం చేయగలమో అది చేస్తాము అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాం. అంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి కోడికత్తి వాళ్ళ ఫ్యామిలీతో మీరు చాలా సపోర్ట్గా అంటే అండగా నిలబడ్డారు ప్రతి విషయంలోని. వాళ్ళైతే గ్రాటిట్యూడ్ అయితే తెలియజేశారు సార్ నాకు. మరి మీరేం చేశారో వాళ్ళని ఎలా ఆదుకున్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మొట్టమొదటగా ఏబి వెంకటేశ్వరరావు గారు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి, చాలా అండగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్తో మీ గురించి చెప్పారు సార్. అంటే అంత బాండింగ్ ఎలా ఏర్పడింది ఆ ఫ్యామిలీతో? ఐ డోంట్ నో, నేనే వాళ్ళ డబ్బులు ఇవ్వాలా ఏం చేయాల. బేసికల్లీ హ్యుమానిటేరియన్ హెల్ప్ అండి. వాళ్ళని ముందు ఆ దైన్య స్థితిలోంచి, ఆ డిప్రెషన్లోంచి బయటకు లాక్కురావాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి, బాబు రేపటి రోజున బెటర్గా ఉంటుంది, బాధపడమాకండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఎలా మనం కాళ్ళ మీద నిలదొక్కుకోవాలో చూద్దాం అని చెప్పి ఫ్యామిలీకి ఒక పక్కన, ఈ కుర్రాడికి ఒక పక్కన. ఈ కుర్రాడినేమో నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిందే, నువ్వు పని చేసుకుని బతకాల్సిందే, ముందు ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చెయ్యి అని అంటే ఇప్పుడు అతను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. సో ఆ రకంగా సైకలాజికల్గా వాళ్ళకి సపోర్ట్ చేశారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్. అంటే ఆ టైంలో వాళ్ళతో మాట్లాడటానికి కూడా చాలా మంది భయపడ్డారు. అంటే మాట్లాడితే మనకెందుకు రా బాబు, ఏం కేసులు పెడతారు అనేక కోపం ఉండొచ్చు, కానీ అతను అసహించుకునేంత పని ఏం చేయలేవాడు. ఏదో పిచ్చోడు ఆ వయసులో అట్లా చేశాడు పిచ్చభిమానంతో, అంతే తప్ప దానికి ఉరిశిక్ష చేయాల్సినంత తప్పేం కాదు సార్. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ షర్మిల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఫైటర్, ఇంపార్టెంట్ ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు, టైం టు టైం కరెక్ట్గా రైజ్ చేస్తున్నారు. ఆవిడ తీసుకున్న విధానాలు కరెక్టే అంటారా? అంటే ప్రతి విషయంపై నాకు ఇప్పటివరకు మాట్లాడిన దానిలో కానీ ఆమె టేకప్ చేసిన ఇష్యూస్లో కానీ ఎక్కడ తప్పు కనిపించలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య అంటే దాని వెనక ఎవరున్నారు సార్? ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఇప్పటి వరకు ఎవరున్నారనేది బయటకు వచ్చింది. వాళ్ళు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎఫిడవిట్లు వేశారు సిబిఐ వాళ్ళు, కాబట్టి బయటకు వచ్చింది. అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేది వాళ్ళు ఎఫిడవిట్ల రూపంలో చూపారు. అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే మీకున్న క్లియర్ కట్గా అవుట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే నాకున్న ఇన్ఫర్మేషన్ మీడియాతో పంచుకుంటానా? చెప్పను కదా. నేను చెప్పేదంటే సిబిఐ వాళ్ళకే చెప్తాను. కాబట్టి సిబిఐ వాళ్ళకి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అది అయిపోయింది, చెప్పేశాను నా దగ్గర ఉన్నదంతా. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారి పాత్ర వరకు తేటతెల్లమైంది. వాళ్ళ పాత్ర ఉన్నట్టు. వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చెప్పి తేల్చి కంక్లూడ్ చేయాల్సింది సిబిఐ. అది చేయడంలో వాళ్ళు ఇంకా తాత్సారం చేస్తున్నారు. నా ఉద్దేశంలో కూడా తొందరగా చేయాలి. రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సార్? ఏం అనుకోలేదండి ఇప్పటి వరకు. ఆలోచన అయితే ఉంది కదా, షూర్గా చేయొచ్చు. బట్ ఇప్పటికిప్పుడే చేయాలని ఏమి లేదు. 5 ఏళ్ల తర్వాత చేయొచ్చు, 10 ఏళ్ల తర్వాత చేయొచ్చు. నాకేం తొందర లేదు. నాకేమి పెద్ద ఎమ్మెల్యే అయ్యి పొడి చేయాలనే తొందర ఏమి లేదండి. నాకు పనికొస్తుంది రాజకీయానికి, నా రాజకీయాలకు పనికొస్తుంది అనుకుంటే పోటీ చేస్తాను, పనికొస్తుంది అనుకుంటేనే చేస్తాను. అదర్వైజ్ నాకు ఎందుకు పదవులు. సార్ 30 years మీరు పదవుల్లో ఉన్నారు కదంటే, సర్వీస్లో ఉన్నారు. ఈ 30 ఏళ్లలో బాగా ఇబ్బంది పడి ఎందుకు నాకు ఈ పోస్ట్ ఎందుకు, అసలు నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తే వాలంటీర్ విఆర్ ఇచ్చేస్తే బాగుంటుంది అన్న ఒక సంఘటన ఏదైనా, అంటే మీ మనసును బాగా బాధింపబడినటువంటి విషయం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? ఎప్పుడు అనుకోలేదు. విఆర్ఎస్ ఇవ్వాలని ఏనాడు అనుకోలేదు. ఛాలెంజింగ్గానే పనిచేశారు. బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయినటువంటి, అంటే ఈ పోలీస్ ఆఫీసర్గా మనం పదవి చేసిన తర్వాత ఈ కేసులో
నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న సంతోషం ఏమన్నా ఉందంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు నువ్వు ఒకటనే ఏం ఏం చెప్తారంటారు? చాలా ఉన్నాయి. నేను చేసిన పనులకి రిజల్ట్స్ వచ్చేవి. ఎందుకంటే మీరు చిత్తశుద్ధితో చేస్తే ఏ పనికైనా రిజల్ట్ వస్తుంది. సో వాటన్నిటిలో చాలా సంతోషం వచ్చేది. ఏదో ఒక మీటింగ్లో సార్ మీరు చెప్తూ 30 ఏళ్ళ నా పదవీ కాలంలో 15 సంవత్సరాలు మాత్రమే నేను హ్యాపీగా పనిచేశాను, మిగతా 15 ఏళ్ళు హ్యాపీ అనలా, ఇంపార్టెంట్ పోస్టుల్లో పనిచేశారు. మిగిలిన 15 సంవత్సరాలు పోస్టులు ఏ పోస్ట్ని మనం తప్పు అనకూడదు, కానీ ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో పనిచేశాను అన్నాడు. చాలా వరకు ఆఫీసర్లకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కొంతమంది ఏంటంటే ఇక ఎప్పుడున్నా సరే మంచి పోస్టుల్లో ఉండాలి అని చెప్పి నానా గడ్డి కరుస్తారు. అవును సార్, లంచాలు ఇస్తారు. లంచాలు కాదు, లంచాలు ఇవ్వటం నేను అంతగా చెప్పలేనులేండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ గురించి. బట్ చాప్లూసి అంటారు హిందీలో. వాళ్ళని పద్దాకా వాళ్ళకి బటర్ పోయడం, బోత్ అపోజిషన్లో ఉన్న వాళ్ళని రూలింగ్లో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళ పద్దాక పొద్దున్నే లేవగానే వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి పలకరించి బాగున్నారా అది ఇది అని చెప్పి చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం ప్రాధాన్యత ఉన్నటువంటి పదవుల్లో ఉంటారు. బట్ నేను ఎప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నాను సార్, తమరు డోంట్ మైండ్ తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడు ఒక్క లంచం ₹1 కూడా తీసుకోలేదండి సార్. నేను మళ్ళీ అడుగుతున్నాను. తీసుకోలేదు ఎప్పుడు తీసుకోలేదు. చాలా సార్లు అందరిలాగానే ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసిన నేను తప్పు పట్టను, ఎందుకంటే చాలా మంది తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు తీసుకోలేదు అని మీరు కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి చూసే ప్రజలకు అది నమ్మసక్యంగా ఉంటుందంటారా? అయినంటే నేను ఇప్పుడు కాదు, 3 ఏళ్ల కిందటే చెప్పాను. నేను ఎప్పుడన్నా తప్పు చేసినట్టుగా చెప్తే ఎవరైనా ఇప్పుడైనా వచ్చి చెప్పొచ్చు. అంటే నేను ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నా, నా గురించి చెప్పడానికి ఎవరు భయపడరు ఇప్పుడు, కాబట్టి ఎవరైనా చెప్పొచ్చు అన్న. 3 ఏళ్ల నుంచి ఎవరు చెప్పాల. ఇప్పుడైతే నేను రిటైర్ అయిపోయా. ఇప్పుడైనా కొంచెం చెప్పమనండి, ఎవరినో నేను ఒప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉంది? నాకు ఎక్కువ సాన్నిహిత్యం లేదు. అన్ఫార్చునేట్లీ ఆయన 1-2 సార్లు అప్పుడు గుర్తుండే ఉంటుంది, శ్రీకాకుళం ఏరియాలో డయాలసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఒకసారి వచ్చారు. నేను అనుకోకుండా ఉద్దానంలో కిడ్నీ సమస్య గురించి వచ్చాను. వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయన వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళాను. బట్ ఆయనకి ఏం గుర్తుంటుంది పాపం, ఎంతమందిని చూస్తుంటారు కదా. నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదు స్టిల్ ఈ రోజు వరకు కూడా లేదు. అంటే ఎందుకని సార్? అంటే చాలా మంది కలుస్తున్నారు, పరిచయం కూడా పెంచుకుంటున్నారు, మీకు అవసరం లేదనిపించిందా? నాకు ఇప్పటి వరకు అవసరం కానీ అవకాశం కానీ కలగల. నాకేం పని ఉంటుంది ఆయనతో? డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మీరు వెళ్ళి విష్ చేయలేదా? నేను సర్వీస్లో లేను కదండి. సర్వీస్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అందరూ విష్ చేస్తారు. నేను సర్వీస్లో లేని వాడిని నాకు అందరి దగ్గరికి పోయి ఇదే దండం పెట్టడం నాకు అవసరం ఏమిటి? లోకేష్ గారితో ఎలా ఉంటుంది సార్ మీ యొక్క? వెరీ కార్డియల్ బాగుంటుంది. చంద్రబాబు గారికి ఇప్పుడు ఆల్మోస్ట్ 75 years వచ్చినాయి సార్. మరి ఇంకొక 4 ఏళ్లకు కూడా మరి అదే యాక్టివ్తో ఉంటాడా అంటే ఆయన చెప్పలేము. చాలామంది ఇప్పటికే కూడా సీఎం చైర్ లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అయితే ప్రజలు బయట గట్టిగానే డిస్కస్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అన్నారు ఈయన పెద్దాడు అయిపోయారు అని. ఆయన 74, 75 వచ్చినా కానీ ఇంకా ఫుల్ యాక్టివ్గానే ఉన్నారు. బట్ ఆయన ఇంకా చాలా కాలం యాక్టివ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన ఆరోగ్యం. లోకేష్ గారు ఎలిజిబుల్ అయినా సార్ సీఎం చైర్కి? నేను కాదు కదా డిసైడ్ చేశాను. అదిగాక నేను రాజకీయాల్లో ఉన్నవాడిని, నన్ను అడిగితే ఎలా ఆ ప్రశ్న? ఆ పార్టీలో ఉన్న వాళ్ళని అడగండి అంతే తప్ప. అంటే ఏ మనిషికైనా వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది కదా సార్. నేను మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని అడుగుతాను. వ్యక్తిగత అభిప్రాయం ఆ విషయంలో నాకు ఏమి వ్యక్తిగత అభిప్రాయం లేదు. నాకు ఆయన అయినా మంచిదే, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయినా మంచిదే. వాళ్ళ పార్టీలో ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకుంటారండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు సార్.